హలో అండ్ వెల్కమ్ టు ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఏ కాలంలో ఏంటంటే నేమ్ ఉంది, నేమ్ తర్వాత సెమీకోలన్ ఉంది. ఏ కాలంలో ఫస్ట్ సెమీకోలన్కి ముందున్నటువంటి అన్నీ ఏంటంటే నేమ్స్. నెక్స్ట్ సెకండ్ సెమీకోలన్ కంటే ముందున్నవి ఫాదర్ నేమ్స్. నెక్స్ట్ సెకండ్ సెమీకోలన్ తర్వాత ఉన్నాయన్నీ అడ్రసెస్. నాకు కావాల్సింది ఏంటంటే ఈ నేమ్స్ అన్నీ ఒక కాలంలో, ఫాదర్ నేమ్స్ ఇంకొక కాలంలో, అడ్రసెస్ అన్నీ ఇంకో కాలంలో కావాలి. అంటే ఈ సింగిల్ సెల్లో ఉన్నటువంటి డేటా మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ కావాలి. ఆ విధంగా కావాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే టెక్స్ట్ టు కాలమ్స్. ఇక్కడ ఏ డేటానైతే మీరు డిఫరెంట్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ డేటా ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డేటా టూల్స్లో టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు టెక్స్ట్ టు కాలమ్స్ విజార్డ్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. స్టెప్ 1 ఆఫ్ 3 అంటే టోటల్గా 3 స్టెప్స్ ఉన్నాయి. మనం ఉన్నది ఏంటంటే ఫస్ట్ స్టెప్. ఇక్కడ డెలిమిటెడ్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది డిఫాల్ట్గా, దాన్ని అదే విధంగా ఉంచండి. సేమ్ డేటా మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్కి కామన్ సపరేటర్ ఏముందంటే సెమీకోలన్. కాబట్టి నేను ఎక్కడైతే సెమీకోలన్ ఉందో అక్కడ కాలంగా డివైడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ సెకండ్ స్టెప్లో సెమీకోలన్ చెక్ బాక్స్ని చెక్ చేయండి. ఇది ప్రివ్యూ. ఇక్కడ చూడండి, సెమీకోలన్ని చెక్ చేయగానే చూడండి ఇది కాలమ్స్లోకి స్ప్లిట్ అయింది ప్రివ్యూలో. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫినిష్ పైన క్లిక్ చేయండి. చూడండి సింగిల్ సెల్లో ఉన్నటువంటి డేటా మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ అయింది. సో ఈ విధంగా మనం సింగిల్ సెల్లో ఉన్నటువంటి డేటాని మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేస్తాం టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ని యూజ్ చేసి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.